హాయ్ అండి, అందరికీ శరన్నవరాత్రులు శుభాకాంక్షలండి. ఈరోజు అమ్మవారి గాయత్రి అమ్మవారి అలంకరణ పులిహార నైవేద్యం అండి. మా అమ్మవారికి చూపిస్తాను రండి. ఇదిగోండి, దుర్గమ్మవారు ఇలాగా పెట్టుకున్నానండి. చక్కగా పూలతో అలంకరించుకున్నాను. పసుపు కుంకుమ అండి. ఈ కమల దీపాలతో అలంకరించుకున్నానండి. ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు అండి. ఇలాగ పెట్టుకున్నాను కలశాలు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ స్టెప్ స్టాండు ఈ స్టెప్ దియా స్టాండ్ నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. పూలు పెట్టుకొని దీపాలు పెట్టుకొని ఎంత చక్కగా ఉంది కదండి. చూడ్డానికి చాలా ఆనందం అనిపిస్తుందండి. అలాగే ఇక్కడ కలశం పెట్టుకొని దుర్గా అమ్మవారికి ఆహ్వానం పలుకుతానండి. ఈ 9 days దుర్గా అమ్మవారు ఈ కలశంలో కొలువై ఉంటారండి. ఇక్కడండి దుర్గాదేవి అండి, చిన్న ప్రతిమ అండి, ఫోటో. ఈ డ్రెస్సు శారీ మొత్తం నేనే కుట్టుకొని అలంకరించానండి. వడ్డానం అంతా ఈ నగలు అన్నీ నేనే చేసుకున్నానండి. అలాగే దీపలక్ష్ములు అండి 2 ఉన్నాయి. దీపలక్ష్మిలో పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. ఇక్కడండి మహాలక్ష్మి అండి, చిన్న ప్రతిమ. దీనికి కూడా వస్త్ర అలంకరణ నేనే చేసుకున్నాను. అలాగే కింద కలశాలు దీపం పెట్టుకున్నాను. చిన్నవండి, రోజు పూజ చేసుకో. ఇక్కడండి లక్ష్మీదేవి అండి, ఇది అఖండ జ్యోతి అండి. ఈ 9 days నేను ఇలాగా అఖండ జ్యోతి పెట్టుకుంటాను. కింద ధాన్యం వేసుకొని దానిపైన దీపం పెట్టుకుంటానండి. ఇక్కడ వినాయక పప్పు అండి, అలాగే దీపాలు వెలిగించుకున్నాను. ఇదిగోండి వినాయక పప్ప. రోజు వినాయక పూజ చేసుకునేటప్పుడు వస్త్రం ఇలాగండి దూదితో ప్రిపేర్ చేసుకొని వస్త్రం అలంకరిస్తానండి. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి పెట్టుకొని రోజు లలితా శాస్త్రం చదువుకొని కుంకుమ పూజ చేసుకుంటానండి, నైవేద్యం. ఇంకా మనకి ఎంత శక్తి కొలిది మనం పూజ చేసుకోవచ్చండి. మనకి ఏమి సూత్రాలు రావంటే ఓం దుర్గాయ నమః అనుకొని ఒక కలశం పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చండి. నేను ఇలా పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. పూజలు అంటే నాకు చాలా ఇష్టం. దీపాలు అలంకరించుకోవడం అంటే మరీ ఇష్టం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దాండియా, అమ్మవారికి కొంచెం దాండియా ఉండాలి కదా. ఇప్పుడు మెల్లగా దాండియా చేస్తాను చూడండి. అమ్మవారికి నాట్యం అంటే ఇష్టం కదా. ఓకే అండి, మళ్ళీ వీడియోతో మీ ముందుంటాను. నమస్కారం అండి.